సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, మీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, టీచర్ ఉద్యమాల నుంచి వచ్చారు. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీగా చీఫ్ విప్గా ఉంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించినవి చాలా వరకు మీకు కొంత క్లారిటీ ఉన్నది. కానీ మీ ప్రభుత్వం మీద వచ్చేటువంటి విమర్శలు కానివ్వండి, లేకపోతే ఇతర అంశాల మీద కానివ్వండి, చాలా అంబిగ్యూటీ పబ్లిక్లో ఉన్నప్పటికీ కూడా మీ పార్టీ తరఫు నుంచి కేవలం అయితే ముఖ్యమంత్రి గారు, లేకపోతే హరీష్ రావు గారు, లేకపోతే కేటీఆర్ గారు, కవిత గారు, అంటే ఒకే కుటుంబం నుంచి నలుగురు మాట్లాడుతున్నారు తప్ప వేరే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళెవరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వటం లేదా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు మాట్లాడటం ఇష్టం లేదా? అసలు ఏం జరుగుతుంది పార్టీలో, మీ పార్టీలో? ఎందుకు ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కొద్దిమందే పార్టీ పెడుతున్నారు? మీకు బ్రహ్మాండమైనటువంటి పార్టీ ఆఫీస్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? అంటే లెజిస్లేచర్ పార్టీ సమావేశాలలో మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తాడు, మన పార్టీ విధానాలు ఏమిటి, దాంట్లో పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు, దాన్ని ప్రజల వద్దకు ఏ విధంగా చేరుతున్నాయి అనేటువంటి ఒక విషయం మీద మీకు స్పష్టత ఉండాలి. మీరు స్పష్టత ఉన్నట్టయితేనే పత్రికా విలేకరుల సమావేశంలో మీకు ప్రజలకు ఏమడుగుతారు అనే విషయం తెలిస్తే దాని మీద మీరు చెప్పేటువంటి ఒక సాహసం చేయడానికి వీలవుతుంది. ఆ విధంగా చెప్తూ వస్తుండ్రు. కొంతమంది ఏమో అక్కడక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండ్రు. వాళ్ళు ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో వాటిని స్పష్టంగా వివరించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కువగా మా శాసన పరిషత్తులో మాత్రం అంటే జర ఎమ్మెల్యేలేమో వాళ్ళ నియోజకవర్గానికే పరిమితం అవుతా అంటారు. మా శాసన పరిషత్ సభ్యులు మాత్రం జర ప్రెస్ కాన్ఫరెన్స్లలో ఎక్కువగా వాళ్ళే హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జర మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఏదైనా విషయాన్ని స్పష్టంగా వివరించేటువంటి ఒక యుక్తి కానీ శక్తి కానీ వీరికి శాసన పరిషత్ సభ్యులకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వాళ్ళు నలుగురు ఏంటంటే జర ఇన్హిబిట్ అంటే వాళ్ళకు స్వతహాగానే వాళ్ళకు వచ్చింది. జర మొదటి నుంచి కూడా మరి కేసీఆర్ వల్ల వచ్చిందో ఏదేమో కానీ వాళ్ళకు మొదటి నుంచి కూడా స్వతహాగా వాళ్ళకు రావటం వల్ల ఏ విషయమైనా కానీ స్పష్టంగా మాట్లాడేటువంటి ఒక మాట భాష మీద పట్టుతో ఉన్నది. అదేవిధంగా విషయం మీద కూడా స్పష్టత ఉన్నది. దాన్ని ఆ విధంగా మాట్లాడేటువంటి అవకాశం చేస్తారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మనకెందుకు వచ్చింది, ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం కూడా వాళ్ళలో ఉన్నట్టు కనపడుతుంది. అటువంటి భయం అయితే లేదు. ఎందుకంటే ఏ మీటింగ్లో కూడా స్పష్టంగా మనం అందరం గెలుస్తాము కాబట్టి మీరందరికి కూడా సీట్లు వస్తాయి అనేటువంటి ఒక మాట హామీ ఇస్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు భయం ఉంటుంది, అయ్యో మాకు సీట్ వస్తుందో రాదో అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు ఆ విధంగా భయం ఉండేటువంటి అవకాశం ఉన్నది. ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో మీ నియోజకవర్గాల్లో ప్రజలకు అందినట్టయితే తప్పకుండా ప్రజలను మీకు బ్రహ్మరథం పడతారనేటువంటి ఒక మాట చెప్తాడు. ఇక వారు భయపడవలసినటువంటి అవసరం అయితే నాకైతే ఏ కోశాన కనబడుతూనే లేదు. కాబట్టి ఇటు ఎంపీలు ఉన్నారు, ఇటు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక నియోజకవర్గం మీద ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసేటట్టుగా వీరందరూ కూడా అసెట్స్గా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళని కలుపుకొని పోయినట్టయితే తప్పకుండా ఆ నియోజకవర్గం చూపిస్తుంది. ఎందుకంటే మా పార్టీ పరంగా ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్తాడు. అదే మాదిరిగా మా మినిస్టర్స్ కూడా ఏ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులో ఆ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలతోటి సమన్వయం చేసుకొని వారికి కావలసినటువంటి ఒక పనులు ఏమన్నాయో వాటిని అన్నిటి కూడా సాధించట్లో కూడా వాళ్ళు కూడా కృతకృత్యులు అవుతుండ్రు. కాబట్టి ఇటు మంత్రులు ఇప్పుడు రాటుదేలేరు 3 సంవత్సరాల లోపల. ఇదివరకు మీరు అన్నట్టుగా కొద్దిగా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చారు కాబట్టి ఏందో అనుకునేటువంటి భావం ఉండొచ్చు. కానీ ఇప్పుడు అందరు కూడా రాటుదేలినటువంటి వాళ్ళే. ఉప ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు బాగా, ఒక ఆయన ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మొదటి నుంచి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా బాగా అనుభవం గడించినటువంటి కడియం శ్రీహరి గారు. ఇవాళ వారు కూడా బాగా మీరు అంటున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.